నేను చూపించే ఇల్లు వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడికి బాల్కనీ కనిపిస్తూ ఉంది కదా, అదే అనమాట మేము ఉండే ఇల్లు. రండి చూపిస్తాను. ఇది వచ్చేసి సంతోష్కి ఆఫీస్లో నుంచి మాకు ఇచ్చినారనమాట 6 monthsకి, ఏం రెంట్ లేకోకుండా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమంటే నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇప్పుడు జర్మనీలో ఉన్నాము, కాసిల్లో. రీసెంట్గా షిఫ్ట్ అయినాము, 1 week అయింది. ఇది వచ్చేసి ఒక కమ్యూనిటీ అనమాట. చూడండి, మీకు బ్యాక్లో కనిపిస్తూ ఉందా ఇల్లు అంతా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లెటర్ బాక్స్, ఏమన్నా లెటర్స్ పోస్ట్ వస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కెమెరా ఉంటుంది, ఇక్కడ నుంచి చూస్తే మనము పైన రూమ్లో కనిపిస్తుంది అనమాట. ఉండే ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది వచ్చేసి 3 bedroom అపార్ట్మెంట్. సో ఇది కెమెరాలో కనిపిస్తుంది. కింద ఉండే వాళ్ళకి డోర్ ఓపెన్ అవుతుంది ఈజీగా. వచ్చి పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ ఉందన్నమాట. డ్రెస్సింగ్ మిర్రర్కి ఆపోజిట్లో ఒక పెద్ద టాయిలెట్ ఉంది. ఇక్కడ వచ్చేసి షవర్ ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ ఒక షూ ర్యాక్ ఉంది. షూ ర్యాక్ అయిన తర్వాత షూ ర్యాక్ పక్కన ఇంకొక టాయిలెట్ ఉంది. అంటే ఏవి అటాచ్డ్ టాయిలెట్స్ అట్లా లేదనమాట. వండుకునేవాడికి ఒక కూర, అడుక్కునేవాడికి 66 కూరలు అని ఒక సామెత ఉంది కదా, మా పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే మేము ఇంతవరకు ఎన్ని ఇళ్ళు మారినామో మాకే తెలియదు అనమాట. సొంత ఇల్లు ఉంటే ఆ ఒక్కింట్లోనే ఉండాలా అని ఫిక్స్ అయిపోతారు కదా, కానీ రెంట్కి ఉండే వాళ్ళైతే చాలా ఇళ్ళల్లో మారుతూనే ఉంటారు. అట్లా అన్నమాట మా పరిస్థితి కూడా. మాకు మ్యారేజ్ అయ్యేసి 10 years అయింది. 10 yearsలో మేము దగ్గరగా నాకు తెలిసి ఒక 10 to 12 houses మారింటామన్నమాట. ఇదైతే మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళు చూడండి, పిల్లోస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకు అట్లున్నాయో అయితే నాకు తెలీదు. మామూలుగా మనం మీడియం సైజ్ ఉంటాయి కదా, ఇవైతే ఈ పిల్లోస్ ఒక హాఫ్ ఉంది. ఇంకా అదే మా ఇల్లు గురించి చెప్తాను కదా, అట్లని మాకు సొంత ఇల్లు లేదా అంటే మేము చాలా కష్టపడి కట్టుకున్నాము సొంత ఇల్లు. బెంగళూరు అనమాట మేము ఉండేది. ఇక్కడ వచ్చేసి ఒక ఇది ఉంది, బెడ్రూమ్కి ఒక విండో ఉంది. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ వచ్చేసి మామూలుగా ఇట్లా పుల్ చేస్తాం కదా, అలా కాకుండా స్విచ్ ఉందన్నమాట. స్విచ్ ఆన్ చేస్తే షట్టర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూపి దగ్గరికి ఇట్లా ఇలా షట్టర్స్ ఓపెన్ అవుతాయి. సేమ్ అలాగే స్విచ్ ఆన్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇలా వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. విండోస్ చాలా లైటింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా డ్రెస్ ఆర్గనైజ్ చేసుకునే, డ్రెస్ పెట్టుకునేకి ఈ స్టాండ్లు అంతా ఇచ్చినారు. ఇక్కడైతే ఒక ఏమిది కబోర్డా ఏదో ఒక టేబుల్ లాగా ఉందన్నమాట. అక్కడ ఇంకా నార్మల్ బెడ్రూమ్లో ఏమేమి ఉంటుందో అవన్నీ ఉన్నాయి. బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. బెడ్షీట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చినారు. ఓవరాల్గా ఇదన్నమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కిచెన్, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఇంటికి రెంట్కి వచ్చినా సరే, ఇట్లా ఎప్పుడన్నా కొత్తగా ఎవరన్నా వస్తే కూడా వాళ్ళకి కొంచెం ఫుడ్, ఫ్లవర్స్, డ్రింక్స్ అవంతా దాంతో వెల్కమ్ చెప్తారు. సేమ్ అలాగే మాకు కూడా ఇవన్నీ పెట్టినారు వీళ్ళు. సంతోష్ని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అడిగినారంట, బాగుందా, మేము మంచిగా వెల్కమ్ చేయాలనుకున్నాము, మీకు కావాల్సిన స్నాక్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ పెట్టినాము అన్నారు. ఇక్కడ కర్రీ లీఫ్ దొరకదు, అందుకే చూడండి ఎంత జాగ్రత్తగా తెచ్చిపెట్టినారో, మాకు దొరకదని. ఆ హెచ్ఆర్ వచ్చేసి ఇండియన్స్ కదా వచ్చేది, వాళ్ళకి ఏం నచ్చుతుందని కొలీగ్స్ని అడిగేసి ఇండియన్స్ ఉండే వాళ్ళని మాకు కావాల్సిందంతా అరేంజ్ చేసినారు వాళ్ళు. చాలా బాగుండింది హాస్పిటాలిటీ అంతా. ఈ బాటిల్స్ దేనికి ఏది యూజ్ చేయాలో కూడా, ఏం బాటిల్స్ అని కూడా అర్థం కావడం లేదు. గూగుల్లో సెర్చ్ చేసి యూజ్ చేసుకోవాలా. బెంగళూరులో వచ్చేసి కిచెన్ చాలా థింక్ చేసి డిజైన్ చేసి కట్టించుకున్నాము. అవి కూడా ఫొటోస్ ఉంటే ఎప్పుడైనా వీడియోస్లో పెడతాను. ఒకటి కాదు, మేము కట్టించుకుంటుందంటే 2 సార్లు ఇల్లు కట్టించుకున్నాము. కానీ మేము ఎక్కువ 1 year 2 years కంటే ఎక్కువ ఏ ఇంట్లోనూ ఉండలేదు. మ్యాక్సిమం 1 year అనమాట.
ఇక్కడ ఫారిన్కి వచ్చి ఇచ్చినా మాకు ఇది తప్పవుతుంది అనుకుంటే ఇక్కడ కూడా మేము వచ్చి ఆల్మోస్ట్ 1 year కూడా కాలేదు. ఇది మా సెకండ్ హోమ్ టూరు. ఇది కూడా నాకు తెలిసి 6 months, ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇల్లు మారుతాము. మారేకి చాలా మంది కష్టం అనుకుంటారు, కానీ మాకైతే మళ్ళా కొత్త ఇల్లు చూసినట్టు హ్యాపీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా హాల్ అనమాట. హాల్, కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే చాలా బాగుంది, స్పేషియస్గా. ఇటు సైడ్ వస్తే ఇక్కడ చూడండి, పైన కబోర్డ్స్, కింద కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక్క ప్లేసే కాదు, హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్లో, ప్రతి ఒక్క ప్లేస్లో ఇట్లా కొంచెం ఓపెన్ స్పేస్ ఇచ్చినారు. మా ఆపోజిట్లో పక్కింటి వాళ్ళంతా బార్బీక్యూ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు హాయ్ వేరే చెప్తారు, కానీ మనకేం ముక్కలు ఏమి ఇయ్యరు. మనం పక్కింటి వాళ్ళు ఊర్లో అయితే తెలిసిన వాళ్ళు అయితే 2 ముక్కలు ఇప్పించుకుంటాం కదా, అట్లా అంతే ముక్కలు ఏమి ఇవ్వరు. కానీ బార్బీక్యూస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఇండియన్స్ కంటే జర్మన్ వాళ్ళే చూసినప్పుడు హాయ్ హలో అని పలకరిస్తారు. ఇండియన్స్ చూసి చూడనట్లు పోతూ ఉంటారు. ఎక్కువ జర్మన్స్ ఇక్కడ ఖచ్చితంగా హలో చెప్తారనమాట. మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా. మన ఊర్లో ఎట్లా అంటే మన సొంత బంధువులు కూడా హాయ్ హలో చెప్పరనమాట. ఏమంటే మాకు గొడవలు ఉన్నాయి అని అనుకుంటారు, కానీ ఇక్కడ తెలియని వాళ్ళు కూడా హాయ్ హలో చెప్తారు. కాబట్టి ఇది వచ్చేసి ఇంకొక రూము, కిచెన్కి ఆపోజిట్లో ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఒక సింపుల్గా ఒక చిన్న సింగిల్ బెడ్ ఇచ్చినారు. మా లగేజెస్ అంటే అక్కడ పెట్టినాము. ఎక్కువ లగేజ్ అయితే తెచ్చుకోలేదు ఈసారి ఇండియా నుంచి, ఎందుకంటే మళ్ళా ఎక్కడ షిఫ్ట్ అవుతామో తెలియదు కాబట్టి తెచ్చుకోలేదు. బట్టలతో సహా తక్కువ తెచ్చుకున్నాము. బట్టలు తక్కువ అంటే ఇంతే నా కబోర్డ్లో బట్టలు. ఇది వచ్చేసి మామూలుగా అయితే నేను బట్టలు ఎత్తి పెట్టుకోవాలనుకుంటే నాకు బట్టలు 1 or 2 days 1 or 2 days అవుతుంది అనమాట నేను బట్టలు ఎత్తి పెట్టుకునేకి. ఇవంతా నేను 1/2 hourలో సర్దుకునేసినాను. ఏం బట్టలు లేవు. సంతోష్ మాత్రం ఎంతసేపు నీకు బట్టలు ఎక్కువ ఉన్నాయి అంటారు. అబ్బాయిలందరూ అట్లా అంటారు, అమ్మాయిలంతా ఇట్లా అంటారు. వాళ్ళకి ఏముంటుందో ఒక టీషర్ట్ ఒక ప్యాంటు, కానీ అమ్మాయిలకి చుడిదార్స్, శారీస్, ప్యాంటు, జీన్స్, జంప్ సూట్, సిచ్యువేషన్కి తగ్గట్టు, ఫంక్షన్కి తగ్గట్టు మనం డ్రెస్సులు మారుస్తూనే ఉండాలి. కాబట్టి మనకు అన్ని బట్టలు కావాలి ఖచ్చితంగా. అబ్బాయిలు ఏ అకేషన్ కన్నా ఏం వేసుకుంటారు? మ్యాక్సిమం ఒక ప్యాంటు ఒక షర్ట్. మా చిన్నోడు నన్ను వీడియోనే చేయలేడు, చూడండి ఏం చేస్తా ఉన్నాడు. అదో ఇది వచ్చేసి మంచిగా మిర్రర్ అయితే చాలా బాగుంది. నాకు మిర్రర్స్ ఇక్కడైతే మిర్రర్ బాగుందనమాట. పెద్దగా మిర్రర్ ఇచ్చినారు. మిర్రర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మిర్రర్స్ అంటే నాకే కాదు, అమ్మాయిలకి అందరికీ మిర్రర్స్ అంటే ఇష్టమే ఉంటుంది కదా. మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నా. ఇలాంటి హౌస్కి రెంట్ అయితే ఇక్కడ 1200 euros ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1,10,000 వస్తుంది. ఇంట్లో ఉండే ఫ్యామిలీని బట్టి మనము ఇల్లు ఇస్తారు. ఇక్కడ 4 members ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా 2 bedroom అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలా. ఇదైతే మాకు ఆఫీస్ నుంచి ఇచ్చినారు. మాకు 6 to 8 months వరకు ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ రెంట్కి ఇల్లు దొరకడం చాలా కష్టము. కొంతమందికి 3 months పట్టచ్చు, కొంతమందికి 6 months కూడా పట్టచ్చు దొరకడానికి. కాబట్టి మాకు వాళ్ళ కంపెనీ వాళ్ళే అంతా హెల్ప్ చేస్తామన్నారు. ఇక్కడికి వస్తే కిడ్స్ రూమ్ ఉందన్నమాట. కిడ్స్ రూమ్ నేను చెప్పిన పప్పుకి నువ్వే ఆర్గనైజ్ చేసుకో, ఇంకా నుంచి నువ్వే క్లీన్ చేసి పెట్టుకో అని చెప్పినాను. మనకి యాక్చువల్గా ఇండియాలో పేరెంట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటారు కదా, అవంతా ఇక్కడ నిజంగానే ఫాలో అవుతారు. ఖచ్చితంగా సీట్ వస్తేనే సీట్ ఇస్తారు. మనం ఎంత డబ్బులు కట్టినా మాత్రం సీట్ ఇవ్వరు అనమాట. అందుకే మా వాడికి ఇంకా ఇక్కడ నేను నా డైలీ వేరు మళ్ళీ బయట పోయేప్పుడు నేను నా బట్టలు అంతా పెట్టుకుంటా. సో ఈడ నేను ఐటమ్స్ అంతా పెట్టుకుంటా. సో మళ్ళీ ఈడ కూడా నేను కొంచెం బాల్స్ కూడా పెట్టుకున్నా ఆడుకోనికి. సో ఇదే బాల్స్ అంతా పెట్టుకున్నా ఆడుకోనికి. ఫాస్ట్ చెప్పు. మన మిడిల్ సాక్స్ బాటంలో హ్యాట్
ఇక్కడ నేను నా టాయ్స్ అంతా ఆర్గనైజ్ గా పెట్టిన. ఇక్కడ కార్డ్స్, ఇక్కడ స్టఫ్డ్ యానిమల్స్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. పిల్లలకి చదువుకునేటప్పుడు కొంచెం రిలాక్సింగ్ మైండ్ లాగా ఉంటుంది అనమాట. మేము కూడా సేమ్ ఇట్లే కొంచెం ఇంత కంఫర్ట్గా ఉంటే చాలు ఇల్లు అనుకుంటున్నాము నెక్స్ట్ చూసేది. కానీ 2 bedroom మాకు చాలు. సో మళ్ళీ పక్కన వచ్చి నా డెస్క్ పక్కన ఇక్కడ ఒక బెడ్ ఉంది. మళ్ళీ అక్కడ కూడా ఇండియాలో పేరెంట్స్ అంతా పిల్లల్ని పక్కనే పనుకోబెట్టుకుంటాము. అంటే సపరేట్ రూమ్స్ అలవాటు చేయము కదా. మేము ఇంకా సపరేట్గా అలవాటు చేయలేదన్నమాట దైవిక్కి. మీరు చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. మా వాడు 7 years కంప్లీట్ అయింది, 8 years రన్నింగ్. సపరేట్గా పనుకోబెట్టాలంటే కొంచెం భయంగా ఉంది. యాక్చువల్గా నాకు సంతోష్ అయితే 2 years మా చిన్నోడికి వాడిని కూడా ఆ రూమ్ లో పనుకోబెట్టేసేయి అంటాడండి. మరి 2 years 3 years పిల్లల్ని ఎలా పక్కన పనుకోబెడతాం సపరేట్ రూమ్స్ లో? వీళ్ళ తొక్కలో వీళ్ళ రూల్స్ ఏమో ఉంటాయి, కంట్రీ రూల్స్ అంతా మనం ఫాలో అవుతాము. అది 2-3 years పిల్లల్ని పక్కన వేరే బెడ్రూమ్ లో పనుకోబెట్టాలంటే నాకైతే కొంచెం భయమే. నేనైతే పనుకోబెట్టాను 5 years వరకు 7 years వరకు అని చెప్పిన. పప్పునైతే అలవాటు చేస్తా ఉన్నాం ఇప్పుడు స్లోగా. ఎందుకు సపరేట్ రూమ్స్ అంతా ప్రైవసీలు ఇచ్చేది మనమే, మళ్ళీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెడిపోతే అయ్యో చెడిపోతున్నారని ఫీల్ అయ్యేది మనమే. అందుకే నేను ఇవ్వకూడదు. మేము పైన బెడ్ మీద పడితే పనుకుంటే కింద ఒక చిన్న బెడ్ వేసి వాడిని పనుకోబెట్టేస్తాము అంతే. బాల్కనీ అయితే చాలా బాగుంది, అంటే పెద్దగా ఉంది, వ్యూ చాలా బాగుంది. ఇందాక నేను బయట నుంచి ఒక వీడియో చేస్తున్నాను కదా స్టార్టింగ్లో, ఆ వీడియో అక్కడి నుంచే చేస్తున్నాను. వీక్లీ ఒక 2 to 3 వీడియోస్ పోస్ట్ చేస్తానండి. జర్మన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, మేము స్కూల్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ మేము గో త్రూ పోతాము, అవన్నీ పోస్ట్ చేస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇది వచ్చేసి బాల్కనీ చూడండి, బాగుంది, వ్యూ బాగుంది, స్పేషియస్గా ఉంది. సంతోష్ రోజు ఒక 1/2 hour వచ్చి ఇక్కడ కూర్చొని టీ తాగాల. చెప్పు సంతోష్. ఇక్కడ బాల్కనీ చాలా బాగుంటుంది, పెద్దగా ఉంది. రోజు ఇక్కడే పొద్దున్నే సాయంకాలము మనకి టీ టైం. మా చిన్నోడికి ఆడుకునే కూడా ఈడే ఆడుకుంటాడు సైకిల్లో. చూడండి, ఆడుకునేంత స్పేస్ ఉంది, లేదంటే అట్లా పోయి ఆ రోడ్లో ఆడుకుంటాడు. ఇక్కడ చిన్న ప్లేస్ కూడా ఉంది బయట. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి.